అస్సలాముఅలైకుం అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నది టీడీ న్యూస్ కేఎన్ఆర్. మే 8, 2026 రోజున రాష్ట్ర రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారి పుట్టినరోజును పురస్కరించుకుని ఐఎన్టీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జక్కుల మల్లేశం గౌడ్ గారు కరీంనగర్ టీజీఎస్ ఆర్టీసీ బస్టాండ్ లోపల పొన్నం ప్రభాకర్ గారి పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కరీంనగర్ కార్పొరేషన్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు వైద్యుల అంజన్ కుమార్ గారు హాజరై కేకును కట్ చేసి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పొన్నం ప్రభాకర్ గారికి శుభాకాంక్షలు తెలిపి కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడడం జరిగింది. వారి మాటలోనే విందాం. ఐఎన్టీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జక్కుల మల్లేశం గౌడ్ గారి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో వీరితో పాటుగా అర్బన్ బ్యాంక్ చైర్మన్ కర్ర రాజశేఖర్ గారు, కార్పొరేటర్లు పరిచేటి భూమన్న గారు, తదితర కాంగ్రెస్ పార్టీ నాయకులు, అలాగే ఐఎన్టీయూసీ రాష్ట్ర కార్యదర్శి సాగర్ రెడ్డి గారు, రీజనల్ ప్రెసిడెంట్ ఎన్కే రాజు గారు, రీజనల్ సెక్రటరీ టిఆర్ రెడ్డి గారు, రాష్ట్ర నాయకులు ఎంఆర్ రెడ్డి గారు, సంపత్ కంట్రోలర్ రాజేశం గారు, శ్రీధర్ గారు, శ్రీనివాస్ గారు, కండక్టర్ శ్రీనివాస్ గారు, మహిళా నాయకురాలు తదితరులు పాల్గొన్నారు. మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గౌడ్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ కట్ చేసిన కేక్ ఐఎన్టీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జక్కుల మల్లేశం గౌడ్ గారు అందరికీ పంపిణీ చేస్తూ శుభాకాంక్షలను తెలియజేశారు. దగ్గర ఒక్క నిమిషం రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రులు శ్రీ పొన్నం ప్రభాకర్ అన్న గారి జన్మదినోత్సవం సందర్భంగా ఆర్టీసీ బస్టాండ్లో మా మిత్రులు టిఆర్ రెడ్డి గారు, జక్కుల మల్లేశం గారు మరియు వారి మిత్ర బృందం ఘనంగా పొన్నం ప్రభాకర్ అన్న గారి జన్మదినోత్సవాన్ని నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ప్రభాకర్ అన్నకు ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలతో ఇంకా ఉన్నత శిఖరాలకు అధిరోహించాలని, వారు చేస్తున్నటువంటి రవాణా శాఖ సంక్షేమ కార్యక్రమాలు కానీ, బీసీ సంక్షేమ శాఖ సంక్షేమాలు కానీ ఇంకా ముందుకు తీసుకుపోయి తెలంగాణ ప్రజలకు మంచి సేవ చేసి మంచి పేరు ప్రతిష్టలు ఇంకా తీసుకురావాలని, ఆనాడు తెలంగాణ ఉద్యమంతో పాటు నేడు రవాణా శాఖలో మహిళలకు ఉచిత రవాణా సౌకర్యం కానీ, బీసీ 42% రిజర్వేషన్ అసెంబ్లీలో ప్రవేశపెట్టడం కానీ, వారు తీసుకున్న నిర్ణయాలు చాలా విప్లవాత్మకమైన కార్యక్రమాలు తీసుకోవడాన్ని పొన్నం ప్రభాకర్ అన్న గారికి మరొక్కసారి జన్మదిన శుభాకాంక్షలు. మంత్రివర్యులు రవాణా శాఖ మరియు బీసీ శాఖ మంత్రులు పొన్నం ప్రభాకర్ అన్న గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఆర్టీసీలో రీజనల్ కమిటీ ఐఎన్టీసీ రీజనల్ కమిటీ తరఫున కేక్ కటింగ్ కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు రీజనల్ కమిటీ కృతజ్ఞతలు. అదేవిధంగా ఏదైతే ప్రభాకర్ అన్న మినిస్టర్ అయిన తర్వాత ఆర్టీసీ కార్మికులకు కేసీఆర్ ప్రభుత్వం ఎగురుతున్నాయి అన్నీ కూడా ఆర్టీసీ కార్మికులు ఉన్న ప్రేమతోటి ఒక్కటొక్కటిగా గవర్నమెంట్ వచ్చిన తర్వాత ప్రభాకర్ అన్న మన ఎండీ గారు ముందుండి రేవంత్ రెడ్డి గారిని ఒప్పించి దాదాపు టీఆర్ఎస్ రావాల్సిన బాండ్ పైసలు అయితేనేమి, అదేవిధంగా 17కి సంబంధించిన పే స్కేల్ అయితేనేమి 21 PRC ఇవ్వడం జరిగింది. 1వ తారీఖు జీతం ఇవ్వడం జరిగింది. మాకు ఏదైతే CCS లోన్ అకౌంట్ వాటికి సంబంధించిన అమౌంట్ కూడా రిటర్న్ చేయడం జరిగింది. చరిత్రలోని విషయం ఏంటంటే ఆర్టీసీ డ్రైవర్ కండక్టర్ ఉద్యోగాలు పోయి మేనేజ్మెంట్ ఇవ్వక, కోర్టులు ఇవ్వక రోడ్ల మీద ఉన్న సందర్భంలో మరి గవర్నర్ రేవంత్ రెడ్డి గారిని ఒప్పించి పొన్నం ప్రభాకర్ గారు ముందుకెళ్ళి ఆ విధంగా ముందుకు వెళ్ళి 250 మందికి ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. దీనైతే చరిత్రలో లిఖించాల్సిన అవసరం. అందుకే ఈ కాంగ్రెస్ గవర్నమెంటు ఎప్పుడు ఎల్లకాలం పేదల ప్రభుత్వం అనే నిరూపణ. అదేవిధంగా పొన్నం ప్రభాకర్ గారు ఎన్ని కష్టాలు పడ్డాడో, ఎన్ని నష్టాలు ఉన్నాయో అవన్నీ మేము కళ్ళతో చూసిన వాళ్ళము. ఆయన కాలేజీ జీవితంలోనే NSI స్టేట్ ప్రెసిడెంట్గా, అదేవిధంగా యూత్ కాంగ్రెస్లో, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీలో మార్కెట్ చైర్మన్ కూడా పనిచేస్తూ మరి ఏదైతే అవకాశం కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పటికీ కిరణ్ కుమార్ రెడ్డి గవర్నమెంట్లో కిరణ్ కుమార్ని ఎదిరించి తెలంగాణ పోరాటం కోసం కలిసి పోరాటం చేసి పార్లమెంట్లో పెప్పర్ స్ప్రే రాజగోపాల్ రెడ్డి కోపం మీద పెప్పర్ స్ప్రే కొడితే ప్రాణాలకు తెగించి కూడా కొట్లాడి తెలంగాణ రావడానికి ముఖ్య కారణమైన మా ప్రభాకర్ అన్న గారికి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు. అదేవిధంగా ఆర్టీసీని కూడా అభివృద్ధి చెందుతూ, అదేవిధంగా బీసీకి సంబంధించిన దాంట్లో కూడా అభివృద్ధి చెందుతూ ఇంకా ఉన్నత పదవులు అధిరోహించాలని చెప్పి పొన్నం ప్రభాకర్ అన్న గారికి అష్ట ఐశ్వర్యాలతోటి ఏదైతే దేవుని ఆశీస్సులు ఉండాలని, అదేవిధంగా ఆర్టీసీ ప్రతి ఒక్క కార్మికుని కోరిక విలీనం చేయాలని అందరూ కూడా రేవంత్ రెడ్డి గారు మీటింగ్ ఏర్పాటు చేసి మీకు యూనియన్ కావాలన్నా విలీనం కావాలన్నా అని అడగడం జరిగింది. మీ యొక్క ప్రపోజల్ పంపమంటే
మా అభిప్రాయాలన్నీ కూడా ఫస్ట్ విలీనం అనే పంపడం జరిగింది. విలీనం చేస్తారని చెప్పి కుండంత ఆశతోటి ప్రతి వర్కరు జూన్ 2 తెలంగాణ రాష్ట్ర అవతరణ రోజు ప్రకటిస్తారని, దానికి ఇంకేమైనా కార్యక్రమాలు తదుపరి చేసుకోవచ్చు, అపాయింటెడ్ ప్రకటించారని చెప్పి ఆశతోటి ప్రతి ఒక్క కార్మికుడు ఎదురుస్తున్నా మీ జన్మదినాన్ని పుష్కరించుకోవడానికి మళ్ళీ మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. ఇలాంటి ఎన్నో జన్మదినాలు జరుపుకోవాలని చెప్పి మా యొక్క ఆకాంక్ష. రాబో కాలంలో ఇంకా మంచి పదవులు పొందాలని చెప్పి ఆశిస్తూ ఈ అవకాశం రీజనల్ కమిటీకి మరొకసారి ధన్యవాదాలు తెలుసు. పొన్నం ప్రభాకర్ గారికి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. లాంగ్ లివ్ లాంగ్ లివ్ పొన్నమన్న లాంగ్ లివ్ 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 పొన్నం ప్రభాకర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి 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 లాంగ్ లివ్ పొన్నమన్న లాంగ్ లివ్ లాంగ్ లివ్ లాంగ్ లివ్ పొన్నమన్న లాంగ్ లివ్ లాంగ్ లివ్ లాంగ్ లివ్ పొన్నమన్న లాంగ్ లివ్ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారి జన్మదినం సందర్భంగా ఈరోజు కరీంనగర్ బస్టాండ్ ఆవరణలో ఆర్టీసీ ఐఎన్టీసీ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ తరఫున మేము ఇక్కడ పెద్ద ఎత్తున సంబరాలు చేసుకుంటూ ఉన్నాము. కేక్ కట్ చేసుకుని ఈ జన్మదినం సందర్భంగా ఆర్టీసీ కార్మికుల్లో ఇంతకుముందు పెండింగ్లో ఉన్న సమస్యలన్నీ తీర్చినందుకు గౌరవ మంత్రివర్యులు గారికి, అలాగే కాంగ్రెస్ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి గారికి, డిప్యూటీ సీఎం గారికి ఆల్రెడీ మేమందరం కృతజ్ఞతలు తెలుపుతూ ఉన్నాం. మే 2 రోజు ఆర్టీసీ కార్మికులు ఎదుర్కొస్తున్నటువంటి జూన్ 2 రోజు తెలంగాణ ఫార్మేషన్ డే రోజు ఖచ్చితంగా అందరికీ ఒక తీపి కబురు చెప్తారని ఆశాభావంతో ఎదురు చూస్తూ ఉన్నాం. మా యొక్క కోరికను నెరవేరుస్తారని మేము ఈ వేదికగా అన్నను రిక్వెస్ట్ చేసుకుంటా ఉన్నాం. థ్యాంక్ యూ. ఈరోజు గౌరవనీయులు రాష్ట్ర బీసీ మరియు రవాణా శాఖ మంత్రులు పొన్నం ప్రభాకర్ గారి జన్మదిన సందర్భంగా కరీంనగర్ బస్ స్టేషన్లో రీజనల్ కమిటీ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి జన్మదిన కార్యక్రమానికి హాజరైనటువంటి ఐఎన్టీసీ ఎస్డబ్ల్యూ మరి జనరల్ సెక్రటరీ మల్లేశం గారి ఆధ్వర్యంలో మరి జన్మదినం ఆర్టీసీ ఎంప్లాయీస్ మరియు ప్రయాణికులందరి మధ్యలో ఈరోజు అతన్ని జన్మదిన ఘనంగా జరుపుకున్నందుకు అందరం సంతోషిస్తూ ఉన్నాం. ఏదైతే ఆయన ఎన్నో కష్టాల గురించి విద్యార్థి సంఘం నుంచి ఈరోజు నాయకుడిగా ఎదిగి మరి పార్లమెంట్లో తెలంగాణ రావడానికి కూడా పెప్పర్ స్క్వేర్ ద్వారా ఆయన ప్రాణత్యాగం చేసినటువంటి వ్యక్తి. ఈరోజు మరి ఎన్నో ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా మరి ఆర్టీసీ ఎంప్లాయీస్ యొక్క సమస్యలు పరిష్కారం చేసి మరి ప్రభుత్వంలో విలీనం అయితేనేమి, మరి 11% పిఆర్సీ అయితేనేమి, ఇతరతర సమస్యలు 2017 ఏరియాకు సంబంధించి కూడా మొత్తం క్లారిటీ ఇచ్చి మరి ఆర్టీసీ ఎంప్లాయీస్ యొక్క హర్షాతిరేకాల మధ్యలో ఈరోజు ఆయన బర్త్డే జరుపుకునేందుకు అందరికీ కూడా శుభాకాంక్షలు కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి రేపు రాబోయే కాలంలో ఏదైతే జూన్ 2 నాడు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆర్టీసీ ఎంప్లాయీస్ అందరూ ఎదురు చూస్తూ ఉన్నారు. మరి ఫార్మేషన్ డేను మా ఆర్టీసీని విలీనం చేసి అపాయింటెడ్ డేట్ ఇస్తారని చెప్పి ఆశాభావంతో ఉన్నామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మరి ఈరోజు బర్త్డే జరుపుకున్నటువంటి గౌరవనీయులు మంత్రి గారికి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తాను రీజనల్ కమిటీ తరఫున. మాకి గవర్నమెంట్ ఉద్యోగులుగా మార్చిన మా మహానుభావుడు పొన్నం ప్రభాకర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నాము. మరి అంతేకాకుండా పొన్నం ప్రభాకర్ గారు 100 సంవత్సరాలు ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండగలరని కార్మికుల తరఫున అందరి తరఫున ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను. రావడం పొన్నం ప్రభాకర్ గారికి ఆర్థిక శుభాకాంక్షలు. ఆయన ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ప్రతి ఒక్క కార్మికుని ఆకాంక్ష, చిరకాల కోరిక కార్మికుల్లో విలీనం చేయడమే. దానిని జూన్ 2 రోజు తెలంగాణ అవతరణ దినోత్సవం రోజు ప్రతి ఒక్క కార్మికునికి తీపి కబురు చెప్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి పొన్నం ప్రభాకర్ గారికి ఆర్థిక శుభాకాంక్షలు తెలుపుతున్నాం.
ఆర్టీసీ రెండవ డిపో అధ్యక్షులు జి రవి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఐఎన్టీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జక్కుల మల్లేశం గౌడ్ గారు ముఖ్య అతిథిగా పాల్గొని కేకును కట్ చేసి రాష్ట్ర రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారికి శుభాకాంక్షలను తెలిపారు. ఆర్టీసీ రెండవ డిపో ఆవరణలో జరిగిన ఈ కార్యక్రమంలో వీరితో పాటుగా ఐఎన్టీయూసీ రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, డిపో నాయకులు, మహిళా నాయకురాళ్లు, ఆర్టీసీ కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కరీంనగర్ ఆర్టీసీ రెండవ డిపో ఆవరణలో తెలంగాణ రాష్ట్ర రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారి పుట్టినరోజు వేడుకలను ఐఎన్టీయూసీ నాయకులు ఆర్టీసీ కార్మికులతో కలిసి కేకును కట్ చేసి ఘనంగా సంబరాలను నిర్వహించుకుంటున్న దృశ్యం. అలాగే బస్టాండ్ లో ప్రయాణికులకు జక్కుల మల్లేశం గౌడ్ గారు కేకును పంపిణీ చేశారు. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు ఆల్ ఫోర్స్ విద్యా సంస్థలు, పారమితా స్కూల్స్, శ్రీ చైతన్య విద్యా సంస్థలు, ఎస్విజేసి విద్యా సంస్థలు, తేజస్ జూనియర్ కాలేజ్ అండ్ డిఫెన్స్ అకాడమీ, ప్యారడైజ్ స్కూల్స్, సెయింట్ జార్జ్ సిబిఎస్ఈ ఇంటర్నేషనల్ స్కూల్స్, మానేర్ స్కూల్స్, ఆక్స్ఫర్డ్ స్కూల్స్, వివేకానంద స్కూల్ భగత్ నగర్, బన్సల్ జూనియర్ కాలేజ్, ఆటమ్ క్లాసెస్, ట్యూషన్స్ అండ్ కోచింగ్ సెంటర్, హౌసింగ్ బోర్డ్ చౌరస్తా, కరీంనగర్. టీడీ న్యూస్ కే నాగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. అస్సలాము అలైకుం. నమస్కారం. ధన్యవాదాలు.